మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. బంగారం ధరలు మరోసారి నేల చూపులు చూస్తున్నాయి. ఒకే రోజు పెద్ద ఎత్తున ధరల పతనం జరిగిందనేది సమాచారం. సో ఎంతవరకు పడ్డాయి, ఈ డౌన్ ట్రెండ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్, అది కూడా ఒకేసారి దాదాపు 4,000 రూపాయల వరకు ప్రైస్ కరెక్షన్ జరిగిందని చెప్పి అంటున్నారు. ఏంటి బంగారం మార్కెట్లో మళ్ళీ కదలికి వచ్చిందా? అంటే బయట మనం చెప్పేది మార్కెట్ అట్లా ఉంది. ఎంసీఎక్స్ లో 2300 దాదాపు 2400 పడిందండి. లాస్ట్ టైం చేసినప్పుడు అనుకున్నాం 140 to 150 రేంజ్ వరకు రావచ్చు అని. నౌ 150 వరకు వచ్చింది. ఇప్పుడు ఆ లెవెల్ కట్ అయ్యి 149, 100 దగ్గర కట్ అయితే ఇంకొంచెం కిందకే రావచ్చు. అంటే ట్రెండింగ్ కొంచెం డౌనే ఉంది. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే ట్యాక్స్లు పెంచాం, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం. సో తగ్గే బయింగ్ అనేది కొంచెం కొంత పర్సంటేజ్ తగ్గుద్ది ఎట్టి పరిస్థితుల్లో. అందులో సీజన్ ఇప్పుడు కాదు కదా, సీజన్ కూడా అబౌట్ టు స్టార్ట్, పెళ్లి స్టార్ట్, కొంచెం కొనే వాళ్ళు కూడా ఆగుతారు కదా. సో అదొక మెయిన్. అంటే 6% నుంచి 15% చేసాం, దాదాపు 9% పెంచాం ఇంపోర్ట్ ట్యాక్స్. సో ఇప్పుడు యుఎస్ డాలర్ స్ట్రెంగ్ అవుతుంది. 16th, 17th ఫెడ్ మీటింగ్ ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెంచొచ్చు అక్కడ. ఎందుకంటే డాలర్ స్ట్రెంగ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి అమౌంట్ అటు వెళ్ళిపోతుంది, ఐఎన్ఆర్ డౌన్ అవుతుంది. సో ఈ టైంలో వాళ్ళు దే డోంట్ వాంట్ ఏబుల్ టు డ్రాక్ డౌన్ ఐఎన్ఆర్ డాలర్. దాన్ని స్ట్రెంగ్ అనే చేస్తారు కానీ వీక్ చేయరు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంట్రెస్ట్ రేట్ పెంచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గోల్డ్. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గుద్ది కాబట్టి ఇంకా కొంచెం ట్రెండింగ్ ఉంది. మనకి 16th, 17th అనేది ఫెడ్ అవుట్కమ్ వచ్చినప్పుడు ద డైరెక్షన్ విల్ బి నో. అప్పుడు పర్ఫెక్ట్ ఇంకా కొంచెం తగ్గుద్దా అంటే అప్పటిదాకా డౌన్ సైడ్ చిన్నగా తగ్గుతూ అక్కడ ఏదన్నా ఉంటే ఏదైనా చేయకపోయినా కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్, సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 140 to 150 రేంజ్ లో ఎక్కడో చోట సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ. అంతకు మించి 140 నుంచి కిందకి రాకపోవచ్చు అని, 140-500 నుంచి కిందకి రాకపోవచ్చు అని ఉద్దేశం. ఎందుకంటే అనుకున్నాం ఆ రేంజ్ వరకు పడుతుంది, ట్యాక్స్ పెంచారు కాబట్టి అంతవరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసాం. సో ఆ లెవెల్ వరకు వచ్చింది. అంతకు మించి పడుద్దా అంటే ఏదన్నా కంట్రీస్ ఇప్పుడు ఎక్రూడ్ చేసిన గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్రూడ్ చేసిన వాళ్ళు ఏదన్నా అమ్మితే, అంటే వాళ్ళు ఇప్పట్లో ఎవరు అమ్మరు కదా. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వట్లేదు, వారు ఏమో ఎస్కలేట్ కావట్లేదు, సీజ్ ఫైర్ లోనే ఉంది, అసలు పూర్తిగా వారు ఆగట్లేదు, అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో అప్పుడు కొన్ని కంట్రీస్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అప్పుడు గోల్డ్ కూడా వాళ్ళు లిక్విడేషన్ కోసం అమ్మే ఛాన్స్ ఉంది. రష్యా వారు కంటిన్యూ చేయడానికి యుక్రెయిన్ మీద అమ్ముతోంది. వేరే కంట్రీస్ కూడా చిన్న కంట్రీస్ కూడా ఇబ్బందులు పడ్డవాళ్ళు కొంచెం అమ్ముతారు కదా. అందుకని ట్రెండ్ డౌనే ఉంది కానీ పెద్ద స్ట్రాంగ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం గోల్డ్ అట్ట పెరగదు. జనరల్ గా లాస్ట్ 2 years పెరిగినట్టు ప్రతి సంవత్సరం కూడా అంత పెరగదు. సో ఇప్పుడు 1 to 2 years కన్సల్టేషన్ మోడ్ లో విత్ వాలటాలిటీ, ఎక్కువ వాలటాలిటీతో కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. తర్వాత కానీ మూవ్మెంట్ రాదు. ఎందుకంటే లాంగ్ రన్ నేను స్టిల్ కొంచెం బులిష్ అంటాను. ఎందుకు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ పర్సంటేజ్ పెంచుతున్నారు, ఎందుకంటే డాలర్స్ తగ్గించి. అది ఒక 10% జరిగింది, అది ఇంకొక 10% జరిగితే, సో అది కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, మంచి రేట్ లో దొరుకుతుంది, కొంచెం ఆగుదాం, తగ్గుతుంది కదా, 160 నుంచి 150కి వచ్చింది. సో ఇప్పుడు ఇంకొంచెం ఏమైనా తగ్గుతుందా చూసుకొని చిన్నగా కొంట మొదలు పెడతారు వాళ్ళు. సో తక్కువ దొరుకుతుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని. సో అట్లా అప్పుడు వాళ్ళు కనుక పర్సంటేజ్ పెంచినప్పుడు మేబీ 10% చేశారనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్. ఈ డౌన్ ట్రెండ్ సార్, ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ కన్స్యూమర్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే ఓన్లీ పైన మార్కెట్లోనే సరిపెట్టేసే ఛాన్సెస్ ఉంటాయా? అంటే మీకు ఇప్పుడు ఎంసీఎక్స్ రేటు నేను 1,50,000 చెప్పాను. దీనికి జిఎస్టీ లేదు, బయట జిఎస్టీ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. షాప్ గోల్డ్ కూడా ఒక రూట్ అనాలిసిస్ రావాలి, అంటే స్ట్రింజెంట్ రూల్స్ రావాలి. ఎందుకంటే షాప్ కి డిఫరెంట్ ఉంటుందండి. మనం ఒక షాప్ కి వెళ్ళి అడిగితే, పక్క షాప్ లో వెళ్ళి అడిగితే 500 డిఫరెన్స్ ఉంటుంది గోల్డ్ కి. అంత తేడా ఎందుకు ఉంటుందో తెలియదు, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ బయట నుంచి తెప్పించుకుంటాం కాబట్టి ఆ డిఫరెంట్ కొన్ని అనేక రకాలుగా తెప్పించుకుంటుంటారు గోల్డ్. సో అందుకని వాళ్ళ కుషన్ ప్రకారం చేస్తా ఉంటది. మన దగ్గర ఇది లేదు కాబట్టి దాని ప్రకారంగా దాని కంట్రోల్ ఉండదు. అవుట్ ఆఫ్ అంటే గతంలో మనం ఇదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, ఒక ₹1,00,000 దాకా లేదా ₹1,20,000 దాకా ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైసెస్ అని చెప్పి అనుకున్నాం. అటువంటి సినారియో ఏమన్నా మళ్ళీ జనరేట్ అవుతుందా మార్కెట్లో?
అంటే వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ కానీ అమ్మితే, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అమ్మటం కానీ, ఎవరైనా ఇబ్బందులు పడ్డ వాళ్ళు వాళ్ళు అమ్మటం కానీ, చైనా కానీ రష్యా కానీ అమ్మింది అనుకోండి, ఎక్కువ అమ్మారనుకోండి, డెఫినెట్ గా కొంచెం డౌన్ అవుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఎక్కువ చేశారు, వాళ్ళు కూడా కింద నుంచి బాగా ఎక్కువ చేశారు. మరి వాళ్ళు కూడా కొంచెం అమ్మే ఛాన్స్ ఉందా అంటే, ప్రాఫిట్ బుకింగ్ లేదన్నా ఉన్నప్పుడు అది కొంచెం ఇది అవుతుంది నా ఉద్దేశం. ఓకే ఓకే, ఈ వారం రోజులు వెయిట్ చేస్తే ఇంకొంచెం ప్రైసెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్స్ 1,49,100 అనుకోండి, 1,49,000 అది గనక కట్ అయితే మేబీ ఇవాళే కట్ అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే 2,400 మీరు అన్నట్టు బయట మార్కెట్ ఆ 2,000 కూడా ఇక్కడ యాడ్ అయింది అనుకోండి, 4,000 5,000 పడుతుంది. సో సాయంత్రానికి అది కూడా రావచ్చు కదా కిందకి. సో అంటే లెవెల్స్ 149,100, తర్వాత 145,600, అది కట్ అయితే మీకు 143,200, అవి కట్ అయితే మనం 140 దాకా అనుకున్నాం లోయెస్ట్ అంతవరకు రాకపోవచ్చు. మేబీ నేను అనుకోవటం 140 to 150 రేంజ్ లోనే ఎక్కడో వచ్చాడు సపోర్ట్ తీసుకుంటాను, ఎందుకంటే కంటిన్యూగా పడదు ఎప్పుడు. సో మధ్యలో కొంచెం గాలి పీల్చుకుంటది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది కన్సల్టేషన్ మోడ్ లో. మళ్ళీ మేబీ 160 to 163 ఆ రేంజ్ లోకి వచ్చి మళ్ళీ కొంచెం డిప్ అవుతుంది, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ రీటెస్ట్ అయినప్పుడు మళ్ళీ అక్కడ కొంటారు కదా. అవును అవును. సో మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే అటు వడ్డీ రేట్ల వ్యవహారము, ఇటు మార్కెట్ డౌన్ఫాల్ అయ్యేటువంటి వ్యవహారం చూసి నిదానంగా కొనుక్కుంటే టైం మీకు కలిసి వస్తుంది అంటారు. అంతే, ఇప్పుడు దాకా డౌన్ అవుతుంది, చిన్నగా డౌన్ అవుతుంది. వడ్డీ రేట్లు పెంచితే ఒక ఎత్తు, తగ్గిస్తే ఒక ఎత్తు. తగ్గించే ప్రసక్తి లేదు, ఇప్పుడు పెంచే ఇదే ఉంది, ఆలోచనే ఉంది. ఎందుకంటే మీకు యుఎస్ లో జాబ్స్ డేటా 85,000 అంటే 1,75,000 వచ్చింది జాబ్ సెక్యూర్ డేటా. అంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నట్లేక వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు గ్యారంటీగా. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం, ఇంకో వారం రోజులు ఓపిక పడితే. మార్కెట్ లో చాలా కరెక్షన్. ఈ వెండి పరిస్థితి ఎలా ఉంది సార్? వెండి కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఆ వెండి కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. అది కూడా మీకు బాగానే, ఎందుకంటే పైనుంచి కూడా మీకు బాగానే పడింది. ఎందుకంటే ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ ఉందా అంటే ఇంకా కొంచెం డౌన్ ట్రెండే అనిపిస్తుంది దాంట్లో కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది మార్కెట్లో, గోల్డ్ మార్కెట్లో మళ్ళీ ఒక కదలిక వచ్చింది, డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం ఓపిక పడితే, ముఖ్యంగా ఫెడ్ రేట్స్ కరెక్షన్, ఇంట్రెస్ట్ రేట్స్ కరెక్షన్ జరగబోతుంది. ఖచ్చితంగా అవి పెంచడానికే సంకేతాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరికొంత తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.